మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేటలో సాయి సంతోషిని జ్యువెలరీ షాప్లో కన్నాలు వేసి గోల్డ్ చోరీ కేసులో ఒక్కొక్క చిక్కుముడి పోలీసులు అయితే విప్పుతా ఉన్నారు. దాదాపు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వాళ్ళు ఉత్తరప్రదేశ్లోని ఎవరైతే చోరీకి పాల్పడ్డారో ఆ ముఠాకు సంబంధించిన స్వగ్రామాలకు వెళ్ళి పోలీసులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయినా వాళ్ళకి ఇప్పటివరకు అయితే పోలీసులకు వాళ్ళు చిక్కిన పరిస్థితి లేదు. అయితే వీళ్ళు గత ప్రీ ప్లాన్గానే ఏదైతే గోడలకు కన్నాలు పెట్టడం నుంచి షట్టర్లు కటింగ్ చేసి వెల్డింగ్ చేసి కట్ చేసేంత వరకు కూడా వాళ్ళు ప్రీ ప్లాన్గానే వ్యవహరించినట్టు తెలుస్తూ ఉంది. ఒకరోజు ముందుగానే సిలిండర్లు అయితేమి సిలిండర్కి సంబంధించిన పైపులు ఏదైతే ఉంటాయో ఆ పైపులు అన్నీ కూడా సేకరించిన పరిస్థితి ఉంది. సో వాళ్ళు సూర్యాపేటలోని ప్రముఖ గ్యాస్ కంపెనీ అయిన మధు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చారు. ఇది బొడ్రాయి బజార్లో ఉంది. అయితే శుక్రవారం సాయంత్రమే వాళ్ళు ఇక్కడికి వచ్చి 2 సిలిండర్లకు సంబంధించిన పైపులు ఏదైతే షట్టర్లు కట్ చేయడానికి లాకర్లు కట్ చేయడానికి ఉపయోగిస్తారో ఆ పైపులకు సంబంధించి వెల్డింగ్ సిలిండర్లకు అమర్చడానికి పైపులను అయితే కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు ధృవీకరించారు. సో వాళ్ళు నిందితులు 4 వచ్చారు, ఆటోలో వచ్చారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని మొత్తం కూడా దాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో మనతో పాటు షాపు యజమానితో పాటు వర్కర్ ఉన్నారు. ఆ రోజు ఎవరైతే 4 వచ్చారో దుండగులు, ఆ 4కి సంబంధించిన పైపులు విక్రయించిన మహిళ కూడా మన షాపులో గుమ్మస్తా కూడా మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎన్ని గంటలకు వాళ్ళు వచ్చారు, ఏ రోజు వచ్చారు? శుక్రవారం రోజు వచ్చారండి. నైట్ 9 ప్రాంతాన వచ్చారు. 4 వచ్చారు ఆటోలో. పైప్ కావాలన్నాం, ఎంత కావాలన్నారు. 4 మీటర్లు కావాలంటే కట్ చేసి ఇచ్చేసినాం. డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు అంతే. ఫోన్పే ఏం చేయలేదా మీకు? ఫోన్పే ఏం చేయలేదు, క్యాష్ ఇచ్చారు. 500 కాగితాలు 2 ఇచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడారు? తెలుగు మాట్లాడారా, ఇంగ్లీష్ మాట్లాడారా, హిందీ మాట్లాడారా? హిందీ మాట్లాడారు అంతవరకే. అంటే ఎట్లా ఉన్నారు మనుషులు? హైట్ ఉన్నారా, ఎట్లా ఉన్నారు, వాళ్ళ హావభావాలు ఎట్లా ఉన్నాయి? ఏం బట్టలే కానీ పిచ్చోళ్ళ లాగైతే ఉన్నారు. పిచ్చోళ్ళలాగా ఉన్నారు. బీఆర్ వాళ్ళే కానీ పిచ్చోళ్ళ లాగా ఉండరు. ఏమని చెప్పారు? మీరు ఏమైనా అడిగారా? ఎందుకు అని అడగలేదు? మేమేం అడగలేదు. పైప్ కావాలన్నారు, ఎంత కావాలని ఇచ్చినాం. అంటే 4 మీటర్లు కావాలన్నారు. నేను ఇంకో అబ్బాయి కొలిసి కట్ చేసి ఇచ్చినాం, తీసుకొని వెళ్ళిపోయారు ఆటోలో. ఎట్లా వచ్చారు? ఆటో వాళ్ళు ఇక్కడ రోడ్డు పైన మాట్లాడుకున్నారా, వాళ్ళు ముందే మాట్లాడుకొని వచ్చారు? ఆటో అక్కడ ఆటో ఆపి బయట లోపలికి వచ్చారు. వచ్చి అడిగితే ఇచ్చినాం అంతవరకే. ఎన్ని గంటల సమయంలో వచ్చారు వాళ్ళు ఇక్కడికి? ఏ రోజు వచ్చారు? 9 గంటలకు వచ్చారు శుక్రవారం రోజు. ఆ రోజు నేనే ఉన్నా రాత్రి. నేను ఇంకో అబ్బాయి ఉన్నాం. అందరు వెళ్ళిపోయారు. మా సేట మొక్కతే ఉందని కూర్చున్నాం మాట్లాడకుండా. వాళ్ళు ఆటోలో వచ్చారు. వచ్చి పైప్ ఇవ్వమంటే ఇచ్చినాం. ఏమి మీకు ఏమైనా అనుమానం వచ్చిందా వాళ్ళని చూసినప్పుడు? పైప్ ఏమీ లేదు. ఎంతోమంది వస్తుంటారు, తీసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. అవన్నీ మేము అడగంగా. ఏమైనా అది వాడేది స్టవ్లకు, హోటల్ స్టవ్లకు వాడతారు అంతవరకే. అంటే దొంగతనం జరగగానే మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? సిలిండర్లు కట్ చేసారంటే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితేనే ఆ పలానా రోజు గుర్తు తెచ్చుకోండి ఇట్లా సంగతి అంటేనే మేము ఆ పలానా రోజు నైట్ అయితే వచ్చిర్రు, మరి ఎందుకు అని తెలియదు, ఇచ్చినాం అని చెప్పినాం. ఓకే. ఇది ఇంకా ముఖ్యంగా ఈ పైపులని అసలు దేనికి వాడతారండి? ఈ పైపులు ఇవి నార్మల్గా అయితే ఇప్పుడు మన హోటల్కి స్టవ్స్ ఉంటాయి కదా, ఆ హోటల్ స్టవ్ల కోసం చెప్పేసి ఎక్కువ వాడతారు. కొంతమంది ఇంటి బయట ఒక సిలిండర్ పెట్టుకోవడానికి, ఆ సిలిండర్ నుంచి లోపల వేసుకోవడానికి ఈ పైప్ ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. ఇది లైఫ్ కూడా కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది, ప్లస్ ఫైర్ ప్రూఫ్ ఉంటుంది, ఖరాబ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. 99% వాడేది అయితే మనకు హోటళ్ళలోకి వాడతారు, ప్లస్ పైప్ లైన్ కోసం చెప్పి గట్టిగా యూజ్ చేస్తారు అనమాట. దీన్ని ఈ విధంగా వాడతారు. మీ షాపులో కొనుగోలు చేసిన పైపులను బ్యాంక్ షట్టర్లు కానీ లాకర్లు కానీ కట్ చేయడానికి వాడారు. మేము కూడా ఇలా యూజ్ అవుతుందని చెప్పి ఇప్పుడే తెలిసింది అనమాట. మాకు ఇంతవరకు తెలియదు అనమాట. ఇది మాకు ఇంతవరకు తెలిసిందంటే ఓన్లీ డొమెస్టిక్ కమర్షియల్ వాడతారు అని తెలుస్తుంది, కానీ ఇలా బయట కూడా వాడతారని మాకు తెలియదు అనమాట. సీసీ ఫుటేజ్ ఏమన్నా చూసారా మీరు? తర్వాత వాళ్ళు వచ్చిపోయిన సార్ వచ్చి సీసీ కెమెరా తీసుకెళ్ళాడు. సారు వచ్చి తీసుకెళ్ళి లోపల మొత్తం ఫైల్ మొత్తం తీసుకొని మనకు రిటర్న్ ఇచ్చేసాను. మనకు ఏమనిపిస్తుంది? ఇంత పేరు మోసిన దొంగలు మీ షాప్లో పైపు కొనాలని ఒకసారి మీకు ఏమైనా షాక్ గురయ్యారా? అంటే మాకు కస్టమర్ ఎలాంటి వాడని మనకైతే తెలియదు కదా. కస్టమర్ మంచోడా చెడ్డోడా దొంగడా అనేది అట్లా మనకు తెలియదు కదా. కస్టమర్ మనకు కావాలంటే ఇస్తాము, దేన్ని వాడతారు, ఎక్కడ వాడతారు అని చెప్పేసి మేము తెలుసుకోము కదా. ఆ విధంగా మేము అనుకున్నాం. మామూలుగా కొంతమంది కట్లెట్ బండ్లకు కూడా ఇదే పైప్ వాడతారు అనమాట. అయితే ఇప్పుడు మన సూర్యాపేటలో ఉన్న బీహార్ వాళ్ళు కట్లెట్ బండ్లు మొత్తం పైపులు ఇవే వాడుతున్నారు అనమాట. ఇవి ఏ కట్లెట్ బండ్ కోసం తీసుకెళ్తున్నారు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇది ఆ విధంగా మనం ఇచ్చాము. కానీ అంటే వాళ్ళకి ఎలా అయినా ఇస్తాము, అది కాస్ట్ గురించి కాదులే. కానీ కట్లెట్ బండ అది దేనికోసం చెప్పేసి కాదు, కావాలంటే మనం ఇచ్చాము అంతే కదా. తర్వాత సార్ వచ్చిన తర్వాత మాకు తెలిసిందనమాట ఇలా జరిగిందని చెప్పేసి అని. అయితే సార్ చూసిన కంపెనీలో మన కంపెనీ కూడా మ్యాచ్ అయిందనమాట ఇది. లేదా అందరు పైపు కూడా అమ్ముతారు,
ఆ కంపెనీ పైప్ అని చెప్పేసి సార్ ఇచ్చిన కంపెనీలో ఇది మ్యాచ్ అయిందనమాట. ఓకే. ఆ మ్యాచ్ కావడం వల్ల ఇది మనదని చెప్పేసి మేమే ఇచ్చామని చెప్పి తెలిసిందనమాట. లేకపోతే ఎవరు ఇచ్చారు అని చెప్పేసి మేము అనుకునేటోళ్ళము. ఆ పైప్ మ్యాచ్ కావడం వల్ల ఇదే మాదని చెప్పి తెలిసిపోయిందనమాట. సార్ కూడా మనం చెప్పాం. ఓకే. ఇది ఏదైతే దుండగులు ఉన్నారో వాళ్ళంతా కూడా పిచ్చోళ్ళలాగా ఉన్నారు. శుక్రవారం రోజు రాత్రి 9 గంటల సమయంలో షాప్ క్లోజింగ్ చేసే సమయంలో నలుగురు ఒక్కసారిగా వచ్చారు. వాళ్ళ అహాభావాలు వాళ్ళ రూపురేఖలు చూస్తే కనుక ఒక పిచ్చోళ్ళు రోడ్లపైన మత్స్యంతం లేకుండా తిరిగే వాళ్ళలాగా వాళ్ళు అనిపించారని కూడా వెళితే వాళ్ళకు పైపు విక్రయించారో చెప్తున్నారు. అయితే వాళ్ళు పకడ్బందీగా ఇదంతా చూస్తుంటే వాళ్ళు పకడ్బందీగా వ్యవహరించారు. రెక్కి నిర్వహించారు. రెక్కి తర్వాత ఈ బ్యాంకుని లూటీ చేయడానికి కావాల్సిన వస్తువులు అయితే కన్నాలు వేయడానికి కానీ అదేవిధంగా షట్టర్లో వెల్డింగ్ చేయడానికి కానీ అన్ని వస్తువులు కూడా సేకరించారు. ఆ క్రమంలోనే సూర్యాపేటలోని బొడ్రాయి బజార్లోని మధు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చారు. అక్కడ పైపులు కొనుగోలు చేశారు. సో ఇదంతా కూడా పోలీసులు కూడా ఈ వాళ్ళ వచ్చిపోయిన విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఆ సీసీ కెమెరా మొత్తం కూడా దృశ్యాలను మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సో వీళ్ళైతే ఆశ్చర్యపోతున్నారు షాప్ వాళ్ళు. మేము ఇంత పెద్ద నేరస్తులు ఇటువంటి పైపులు కేవలం స్టవ్లకు పెద్ద పెద్ద స్టవ్లకు మాత్రమే వాడతారు, కానీ వెల్డింగ్లకు ఇట్లా దొంగతనాలు చేయడానికి కూడా వాడతారా అంటూ కూడా వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మేము వ్యాపార పరంగానే విక్రయించాం తప్ప వీళ్ళు ఇంత నేరస్తులు అనుకోలేదని కూడా వాళ్ళు కూడా కొంత ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనబడతా ఉంది.